క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన. ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ సభ. చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హాజరు. అమరావతి చరిత్రలో బిగ్ డే. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు. ఏపీ క్వాంటమ్ టెక్ పవర్ అవుతుందన్న చంద్రబాబు. నేడు వికారాబాద్ జిల్లాకు సీఎం రేవంత్. పరిగిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. బాన్స్వాడ, బిచ్కుందలో కేటీఆర్ టూర్. ఇవాళ తెలంగాణకు మహారాష్ట్ర సీఎం. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ఫడ్నవీస్. సిర్పూర్, కాగజ్నగర్లో సభ. మంచిర్యాలలో రోడ్ షో. కుటుంబ సర్వేనే ప్రామాణికం. ఏపీలో బీసీ కోటాకు ఇదే ప్రాతిపదిక. పంచాయతీ ఎన్నికల్లోపే రిజర్వేషన్ల ఖరారు. టిడికో లబ్ధిదారులకు ఉపశమనం. రుణాలిప్పించనున్న ప్రభుత్వం. వాయిదాల్లో చెల్లించే అవకాశం. నేడు వైసీపీ కాపు నేతల చెలో గుంటూరు. అంబటికి సంఘీభావంగా కార్లతో భారీ ర్యాలీ. వివాదంలోకి కులాన్ని ఎందుకు లాగుతున్నారన్న టీడీపీ. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఒయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. కాపు నేతలపై కావాలనే దాడులు. అంబటి ఇంటిపై దాడి అమానుషం. అరాచకానికి నిదర్శనమన్న గుడివాడ అమర్నాథ్. రాజా నంద్యాల జిల్లాలో తెలుగు గంగ కాల్వకు గండి. పొలాల్లోకి వృధాగా పోతోన్న కాల్వ నీళ్లు. మరమ్మతులు చేపట్టిన అధికారులు. నేడు ఓలా, ఊబెర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె. దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు. కనీస ఛార్జీలు పెంచాలని డిమాండ్. ట్రావెల్స్ బస్సులో మంటలు. 39 మంది ప్రయాణికులు సురక్షితం. ఎన్టీఆర్ జిల్లా కీసర సమీపంలో ఘటన. శ్రీశైలం హుండీ లెక్కింపు. 25 రోజుల ఆదాయం 3,76,00,000. బంగారం, వెండి లెక్కించని అధికారులు. నక్కపల్లి హెటిరో డ్రగ్స్ లో ప్రమాదం. ల్యాబ్ యూనిట్ 3 ఆఫీసులో కూలిన స్లాబ్. చికిత్స పొందుతూ అసిస్టెంట్ మేనేజర్ మృతి. ఏలూరు జిల్లా తుమ్మగూడెంలో ప్రమాదం. పొలాల్లోకి దూసుకు వెళ్లిన విద్యాసంస్థ బస్సు. విద్యార్థులకు గాయాలు. ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్. ఉప్పల్ బ్లింకిట్ కార్యాలయం ముందు ఆందోళన. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం అక్రమ తరలింపు. ఉసికాయల పెంటలో స్మగ్లర్ల వాహనం పట్టివేత. 763 కిలోల రెడ్ శాండిల్ సీజ్. అమెరికా, భారత్ మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం. ఇండియాపై 18% సుంకాలు తగ్గింపు. రష్యా ఆయిల్ కొనుగోళ్ల నిలుపుదల. కన్నుల పండుగగా సమతా కుంభ వేడుకలు. మధ్యాహ్నం 12ంటికి ఆచార్య పరివస్య. ఈ సాయంత్రం 18 రూపాయల్లో తెప్పోత్సవం. నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్. ఇంగ్లాండ్పై ఘన విజయం. 175 పరుగులతో చెలరేగిన సూర్యవంశీ. నేటి నుంచి T20 వరల్డ్ కప్. యుఎస్ఏతో తలపడనున్న టీమిండియా. ముంబైలో రాత్రి 7 గంటలకు మ్యాచ్.